తల్లిదండ్రుల యొక్క హక్కులు ఈ రోజు చూడండి, మన సమాజంలో తల్లిదండ్రుల యొక్క హక్కులు మన జీవితంలో ఎలా ఉన్నాయంటే, వారు ముసలి వాళ్ళు అయినట్టయితే మన ఇంట్లో మూలకు ఏడుస్తున్నాం, లేదంటే గుడిసె వేసి వాళ్ళు పక్కకు పెట్టేస్తున్నారు. డబ్బులు బాగా ఉన్న వాళ్ళైతే అనాథాశ్రమంలో లేదా వృద్ధాశ్రమంలో పడేస్తున్నారు. లేదా అన్నదమ్ముల మధ్య గొడవలు వస్తున్నాయి, అమ్మ నీ దగ్గర పెట్టుకో, నాన్న నీ దగ్గర పెట్టుకో అని చెప్పేసి ఇలాంటి చేస్తున్నారు. కానీ సోదరులారా, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేస్తున్నారు, నీ తల్లి పాదాల కింద స్వర్గం ఉంది, నీ తండ్రి స్వర్గం యొక్క మధ్య ద్వారమై ఉన్నాడు, వారి సేవ చేసినట్లయితే నీవు స్వర్గంలోకి సులభంగా వెళ్ళగలవు అని చెప్పేది ఇస్లాం. వారిని ఏ విధంగా మనం ట్రీట్ చేస్తున్నాం ఒక్కసారి ఆలోచించండి. అల్లాహ్ తాలా ఖురాన్లో తెలియజేస్తున్నాడు, మీ తల్లిదండ్రులు ఉఫ్ కూడా అనకండి, చీదరించుకోకండి, విసుక్కోకండి అంటున్నాడు. మీ తల్లిదండ్రులతో మంచిగా మెదలండి అంటున్నాడు అల్లాహ్ తాలా. వారి యొక్క హక్కులు ఇవ్వండి. ఒకవేళ మీ తల్లిదండ్రులు మీతోటి నారాజై చనిపోయినట్లయితే అల్లాహ్ తాలా మనల్ని క్షమించాడు సోదరులు, ఇప్పటి వరకైతే వాళ్ళు క్షమించారు. కాబట్టి ఎవరైతే తల్లిదండ్రులు ఉన్నారో వారి యొక్క తల్లిదండ్రులని మంచిగా మెదలండి, వారితో మృదుగా వ్యవహరించండి. మనం ఏదైతే తింటున్నామో వారికి కూడా అదే పెట్టండి. చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు తల్లి మనల్ని పాలిస్తూ ఆమె పచ్చిలో పడుకొని మనల్ని మాత్రం పొడిలో పడుకొని పెట్టేది, రాత్రులు నిద్ర లేకుండా గడిపేది. మరి ఈ రోజు అమ్మ సతాయిస్తుంది, ఒరుతుంది అని చెప్పేసి వాళ్ళపైన తిట్టడం, కొట్టడం ఎన్ని చూడట్లేదు ఈ రోజు సమాజంలో. కాబట్టి సోదరులారా, తల్లిదండ్రుల యొక్క హక్కులు ఇస్లాంలో చాలా ఉన్నాయి. ఒకవేళ వారు నారాజు అయితే అల్లాహ్ నారాజు అవుతాడు. అల్లాహ్ నారాజు అయితే ఎప్పటి వరకైతే వాళ్ళు క్షమించారో మనల్ని అల్లాహ్ తాలా క్షమించాడు.